మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ప్రభుత్వ హయాంలో పరకామణి చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం అంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాలా. నా మొట్టమొదటి డిమాండ్ అది. తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది అని పదే పదే మాట్లాడినారు. నేను దేనికైనా సిద్ధం. ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి, కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చివేసినారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒక్కటైతే దాన్ని చిలవలు పలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్నే తమ స్వార్థ క్షేత్రంగా మార్చివేస్తున్నారు. 29/4/2003 సంవత్సరంలో జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా $800 నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 72,000 రూపాయలని తేల్చినారు. మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు. 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని. రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు, అంటే మా ప్రభుత్వంలో అధికారులు. అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు, అతని శ్రీమతి, అతని కుమార్తెలు జరిగినటువంటి ఘోర అపచారానికి, నేరానికి తమ భర్త మీద బాధతో, ఆర్తితో వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి ప్రాయశ్చిత్తంగా, పాప పరిహారంగా, స్వచ్ఛందగా చేసినటువంటి తప్పుకు దేవుడికి కానుకగా, ప్రతిఫలంగా దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ 14 కోట్ల రూపాయలైతే 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి దఖలుపరచటం జరిగింది. అది జరిగినటువంటిది ఆనాడు 2024 సంవత్సరం 19/6/2023 సంవత్సరంలో వాళ్ళు, ఇది బోర్డు రెజల్యూషన్ వాళ్ళు ఇచ్చినారు. ఇట్లా 14 కోట్ల రూపాయల ఆస్తిని బోర్డు తీర్మానం ద్వారా ఆమోదించటం జరిగింది అని ఈ విషయం స్పష్టంగా తీసుకోవటం. అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు. నేను వాస్తవాలను ఈరోజు బయట పెట్టదలుచుకున్నాను ఈ పాత్రికేయ సమావేశం ద్వారా. చంద్రబాబు గారి టైంలో 15 సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా? ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా? పట్టుకున్నదే మేమే. కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగను పట్టుకుంటారా? కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా? ఏదో నిన్న ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర ఉంటాయి. ఈ రోజున ఆ విజిలెన్స్ వాళ్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ
దాన్ని బయట పెట్టినంత మాత్రాన ఒకటి కాదు, మీరు నిజం చెప్తే చంద్రబాబు టైంలో ఉన్నటువంటివి కూడా బయట పెట్టాలి. అవన్నీ అరైజ్ అయిపోయినాయి, తుడిచేసినారని మళ్ళా అదొక అబద్ధం చెప్పటం. అడుగడుగున దీనికి సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు సరిపోరని రాష్ట్రంలో ఉన్న, అమరావతిలో ఉన్న అనేక మంది విజిలెన్స్ అధికారులంతా కూడా నెలల తరబడి శోధించి దీని మీద నివేదిక కూడా సమర్పించినారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాలా. ఎందుకు బయట పెట్టాలా? మీరు ఆ రోజున మీకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడే జనవరి నెలలో దీనికి సంబంధించి ప్రశ్న వేస్తే రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి దానికి సమాధానం ఇచ్చిన తరువాత ఆ నివేదిక ఎందుకు బయటికి రాలేదు? ఈ నివేదికను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉన్నది. ఉండినా ఎందుకు బయట పెట్టాలా? బయట పెట్టాలి కదా. మీరు నిన్నేదో ఈనాడు పత్రిక అక్కడంతా దోపిడీ జరిగిపోయినట్టుగా ఎవరో దొంగలు ఎవరు ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ము ధైర్యము ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తులంగా వెంకటేశ్వర స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తులంగా ఛాలెంజ్ విసురుతున్నా దీన్ని సిబిసిఐడి ద్వారా కాకుండా సిబిఐ చేత విచారణ చేయించండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి, ఏది నిజం ఏది అబద్ధమని. మీ ఆరోపణల అబద్ధమా, ఆనాడు టిటిడి అధికారులు చేసింది నిజమా అన్నటువంటి విషయాలు బయటికి వస్తాయి. మీకు దమ్ముండాలా. ఊరికనే పేపర్ల సమావేశాలలో కూర్చొని మా మీద దాడి చేయటంతో సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు. 100 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు కదా. మేమందరము ఆ డబ్బును దోచుకున్నాం అని చెబుతున్నారు కదా. ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అన్నటువంటి విషయం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా ఈ విజిలెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో కూడా మాట్లాడే ఆ నివేదికను ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా మీరు ఆ రవికుమార్కు ఉండేటువంటి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించినాడో మీరు అంటున్నారు మా బినామీలకో లేకపోతే మాకో లేదా రవికుమార్కు సంబంధించినటువంటి బినామీలో ఏదైనా కూడా నిగ్గు తేలాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. మేము సిద్ధంగా ఉన్నాం. 1కి 10 సార్లు చెప్తున్నా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఒక దొంగను అధికారులు పట్టుకున్న తరువాత అతను స్వచ్ఛందంగా చేసిన తప్పుకు పరిహారంగా, ప్రాయశ్చిత్తంగా ఈ రకంగా తన ఆస్తులు రాయించినటువంటి సంఘటన ఒక్కటన్నా ఉందా? అది మా ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఒక గొప్పతనం, ఒక మంచి పని. మీరంటున్నారు దాని ద్వారా ఆస్తులు మేము కాజేసినామని. కాజేస్తే దాని మీద ఎంక్వైరీ కావాలి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడున్నటువంటి మీ తాబేదారులైన కొందరు అధికారులతో ఎంక్వైరీ చేయించి మా మీద లిక్కర్ కేసుల్లో పెట్టినట్టే దొంగ కేసులు నమోదు చేయించి దొంగ సెక్షన్లు పెట్టి ఇది కాదు. నిజంగా మీరు స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమను కాపాడాలన్న చిత్తశుద్ధి మీకు కలిగి ఉన్న వాళ్ళు అయితే, ఏ రకంగా అయితే సుప్రీంకోర్టు లడ్డూ విషయంలో ఇంటర్ఫియర్ అయి వాళ్ళు సిబిఐ చేత సిట్ ఎంక్వైరీని వేయించారో అదే రకంగా వేయించాల. ఎంతసేపు మా మీద కాల్చిన గుడ్డ వేసి ఆ మసి తుడుచుకోండి మీరు అంటే ఉపయోగం లేదు. మీరు అధికారంలోకి రాకముందు నుంచి శ్రీవాణి టికెట్ల ద్వారా 100 కోట్లు మేమందరము తినేసినాము అని కూడా ఆరోపణలు చేసినారు. ఆరోపణ చేసిన తరువాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలా? శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పినారే, ఎందుకు రద్దు చెయ్యలా? రద్దు చెయ్యకపోగా 22/7/25 ఇదే బిఆర్ నాయుడు అధ్యక్షతన శ్రీవాణి టిక్కెట్లు మేము 1000 ఇస్తూ ఉంటే దాన్ని 1500కు పెంచి 2000కు పెంచటానికి తీర్మానం చేసినారా లేదా?
ఈ శ్రీవాణి విషయంలో మా మీద ఎంత బురద తల్లినారు. చివరికి ఏమైంది? ఆ శ్రీవాణి అత్యుత్తమమైనటువంటి ప్రాజెక్ట్, సంస్థ, ట్రస్ట్ అన్నటువంటి విషయం తేలిపోయింది. మీ హయాంలోనే జనవరి నెలలో ఒకడు బంగారు బిస్కెట్ కొట్టేసినాడని పేపర్లలో ప్రముఖంగా వచ్చింది, మీరు ప్రకటించినారు. మరి అతని చేత ఎందుకు పాప పరిహారం చేయించలా, ప్రాయశ్చిత్తం చేయించలా, ఆ విజువల్స్ ఎందుకు బయటికి రాలా? మీరు విజువల్స్ ఏదో నిన్న పెద్ద 007 సాధించినట్టుగా దాన్ని మేము బయట పెడుతున్నామన్నారే, ఛాలెంజ్ విసురుతున్నా. మొత్తం అంతా కూడా తిరుపతిలో, తిరుమలలో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా సీసీ ఫుటేజ్ను బయటికి ఈ రకంగానే చూపించండి.